నమస్కారం. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం. గత 4 దశాబ్దాలుగా ఎంతో మందికి జ్యోతిష శిక్షణా తరగతులు నిర్వహిస్తూ జ్యోతిష శాస్త్రం ద్వారా ఎంతో మందికి సలహాలు సూచనలు అందిస్తూ దిశానిర్దేశం చేస్తున్న జ్యోతిష వైజ్ఞానిక సంస్థ స్టార్ ఆస్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ వారి కార్యదర్శి ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిర్విద్యాభూషణ బ్రహ్మశ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీ జాతక సమస్యల పరిష్కార మార్గం కోసం స్క్రీన్ పై నెంబర్స్కి కాల్ చేసి నేరుగా మాట్లాడండి. అలాగే వారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి. దోషాలు దశలు యోగాల గురించి తెలుసుకోవాలి. సమస్యలు అధిగమించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే వారి ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణా తరగతుల గురించి కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నాను. చక్కగా నోట్ చేసుకోండి. వివరాలు నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో సంఖ్యాశాస్త్ర తరగతులు నిర్వహిస్తున్నారు విజయవాడలో. అలాగే 30, 31 తేదీ నవంబర్ 1, 2 తేదీలు జ్యోతిష శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు విజయవాడలో. వివరాలకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే నవంబర్ 2వ తేదీన శని వ్రతాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే హస్తరేఖాశాస్త్రం తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే నవంబర్ 9వ తేదీన రాహుకేతు కాలసర్ప దోష నివారణ హోమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ వివరాలు తెలుసుకోవాలి. మీ వివరాలు నమోదు చేసుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నమస్కారం అండి. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం అండి. వేమూరి గారు, ఎంతో మంది జాతక సమస్యలు వివరించినప్పుడు మీరు ఎప్పుడు ఖచ్చితంగా ఉన్నట్టు చెప్తూ ఉంటారు, ఖచ్చితమైన వివరణ అందిస్తుంటారు. నేరుగా కలిసిన ఒక్కరికి కూడా అలాగే చెప్తూ ఉంటారని అందరూ అంటుంటారు కదా. మరి చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ తెలియక మరి వారికి కూడా ఇంత ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయా అన్న సందేహంలో ఉంటారు. మరి వారికి ఫలిత విశ్లేషణ ఎలా చేస్తారండి మీరు? డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, దీంట్లో ముఖ్యంగా మన జ్యోతిష్యం అనేది తెలుస్తుంది. సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రపరంగా కొన్ని తెలుసుకోవచ్చు పేరుని బట్టి. సో ప్రతిదానికి లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ హస్తరేఖ శాస్త్రం అని చెప్పి మనకున్నది అంటే మన హ్యాండ్ రీడింగ్, చేతిలో ఉన్న రేఖల్ని బట్టి ఈ ఫ్లాంజెస్ అంటే మనకి మన కణుపులు అంటుంటాం, ఈ కణుపుల్ని బట్టి, అలాగే మన గోర్ల మీద ఉన్న మచ్చలు, ఇక్కడ రేఖలు ఉంటాయి. ఈ రేఖలు కొన్ని స్టాండర్డ్ రేఖలు 5 రేఖలు ఉన్నాయి. ఇది జీవిత రేఖ, దాని హృదయ రేఖ, దాని తర్వాత ధనరేఖ అని ఇట్లా 5 రేఖలు ఉంటాయి. ఈ రేఖల్ని బట్టి అట్లాగే కంకణ రేఖలను ఉంటాయి. ఇక్కడ 3 రేఖలు ఉంటాయి కంకణ రేఖలు. ఈ కంకణ రేఖలు కాబట్టి 2 చేతుల్ని మనం చూసుకుని రీడింగ్ చేసుకుని చెప్పేదాన్ని మనం హస్తరేఖా శాస్త్రం అంటాం. ఈ హస్తరేఖా శాస్త్రం మూలకంగా, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి తెలిసినా తెలియకపోయినా కరెక్ట్ అవును కాదు, టైం సరిగ్గా ఉంది లేదు, మీమాంసలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ హస్తరేఖలు కూడా ఒక శాస్త్రం మనకి చాలా పురాతనమైంది. సాముద్రిక శాస్త్రం ఒక అంగం ఈ యొక్క హస్తరేఖా శాస్త్రం. రామాయణంలో కానీ మిగిలిన వాటిలో దీని యొక్క ప్రస్థానం మనకు కనిపిస్తుంది. ఆ హస్తరేఖా శాస్త్రం ద్వారా మనిషి యొక్క భవిష్యత్తు, మనిషికి వచ్చే వ్యాధులు, వ్యాధి నిర్ధారణ, ఆ వ్యాధులకు తగ్గ ఉపాయాలు ఏంటి, ఎట్లా దోష పరిహారాలు చేసుకోవాలి ఇత్యాదివన్నీ ఈ హస్తరేఖా శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. చాలామంది మహానుభావులు చాలా కృషి చేశారు. దాంట్లో ప్రధానంగా మనకి బాగా తెలిసిన మల్లా దక్షిణామూర్తి గారు అని చెప్పి వారు హ్యాండ్ రీడింగ్ అంటే చేయి చూసేసి ఎంతోమందికి, అరే నువ్వు పలానా చాలా పెద్దవాళ్ళకి మామూలుగా కోర్టులో అప్పుడే పాస్ అయిన బిఎల్ పాస్ అయిన ఒక వ్యక్తిని పిలిచి, ఈ ట్రాయ నీ చేయి చాలా బాగుంది, నీ చేతిలో రేఖలు బాగున్నాయి, నువ్వు భారతదేశానికి గర్వించదగ్గ ఒక మంత్రి అవుతావు, అలాగే సుప్రీంకోర్టుకి నువ్వు చీఫ్ జస్టిస్ అవుతావు అని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన చిన్నప్పుడు 21వ సంవత్సరంలో ఆయన అట్లాగే భారతదేశ న్యాయశాఖ మంత్రి అయ్యాడు. అలాగే సుప్రీంకోర్టులో చూసినంత వరకు ఆయన చీఫ్ జస్టిస్ అయ్యాడు. ఆయన పేరు పిఎన్ భగవతి గారు. అంటే అంత డెప్త్ ఈ శాస్త్రంలో ఉంది, జ్యోతిష్ శాస్త్రంలో ఉంది, సంఖ్యాశాస్త్రం. కాకపోతే చేసేవాళ్ళు వాళ్ళ యొక్క మనసుని లగ్నం చేసి చెప్పేవాడు కరెక్ట్గా కనుక చెప్తే తప్పనిసరిగా ఈ హస్తరేఖా శాస్త్రం కానీ జ్యోతిష్ శాస్త్రం కానీ మంచి ఫలితాలు ఇస్తుంది. ఓకే అండి, అర్థమయ్యే విధంగా తెలియజేస్తారండి. మొదటి కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? నా పేరు వెంకటేశ్వరి అండి. గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989 జూలై 24 అండి. 1989 జూలై 24. పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 9:30. ఉదయం 9:40. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? బందరు. ఎక్కడండి? బందరు అండి, బందరు. ఓకే, సమస్య ఏంటో వేమూరి సూర్యనారాయణ శర్మ గారికి తెలియచేయండి, మాట్లాడని వారితో. అమ్మ చెప్పండి అమ్మా వెంకటేశ్వర గారు, ఏంటి దీనికి నక్షత్రం రేవతి నక్షత్రం వచ్చింది మీది, ఏంటి సమస్య ఏంటి? ఏం లేదండి, అసలు ఎలా ఉందో ఏంటో నా జాతకాన్ని కనుక్కున్నాను చేశాను. సమస్య ఏం లేకపోతే చాలా ఆనందంగా ఉంటుందమ్మా. శుక్రమాడ నడుస్తుంది మీకు, కాబట్టి చాలా మంచి దశ ఇది. అయితే ప్రస్తుతం వరకు మీకు అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నది. దాని గురించి రేపు నవంబర్ 2వ తారీఖు జరిగే శని వ్రతంలో పాల్గొనండి. అంతకంటే సింహలగ్నం అయింది, మీరు అందరినీ కమాండ్ చేసే పొజిషన్లో ఉంటారు. దాంతోపాటుగా అష్టమంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి
కొంచెం విపరీతమైన ఆలోచనలు అనవసరపు ఆలోచనలు ఎక్కువ చేశారు. అది కానీ తగ్గించుకుంటే మీరు అన్నట్టు సమస్యలనే ఉండవు, హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఉండొచ్చు. 2వ తారీఖు మాత్రం ఈ యొక్క శని వ్రతాన్ని ఆచరించండి. ఓకే అండి. మరి అలాగే పలు ప్రాంతాల్లో ఎంతో మంది అడుగుతూ ఉంటారు, జ్యోతిష శిక్షణ తరగతులు నిర్వహించండి మా ప్రాంతాల్లో మిమ్మల్ని అడుగుతుంటారు. మరి గ్రహవాణి ఆధ్వర్యంలో మరి జ్యోతిష శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు కదా, వివరాలు ఒకసారి చెప్పండి. జ్యోతిష శిక్షణ తరగతులు నూతన బ్యాచ్ మనం విజయవాడలో రేపు జ్యోతిష శిక్షణ సంఖ్యాశాస్త్ర శిక్షణ గురించి నూతన బ్యాచ్ రేపు అక్టోబర్ నెల 27, 28, 29 సంఖ్యాశాస్త్ర తరగతులు, అలాగే అక్టోబర్ 30, 31, నవంబర్ 1, 2 జ్యోతిష శిక్షణ తరగతులు విజయవాడలో నిర్వహిస్తున్నాము. ఆ ప్లేసు అది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సత్యనాపురంలో కానీ గవర్నర్పేటలో కానీ ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి. అలాగే దాంట్లో లేమ్యాన్ అంటే ఏమీ తెలియని వాళ్ళకు కూడా జ్యోతిష్యం కానీ సంఖ్యాశాస్త్రం అసలు ఏమీ పరిచయం లేని వాళ్ళకు కూడా వారికి దాని యొక్క విజ్ఞానం కలిగించి, సువిజ్ఞానం అంటే మంచి విజ్ఞానం కలిగించి వారు దాని ద్వారా 10 మందికి మంచి చేయగలిగే మార్గదర్శకాలు నిర్దేశించి దానికి సంబంధించిన నోట్స్ ఇచ్చేది అని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సంఖ్యాశాస్త్ర తరగతులు అక్టోబర్ 27, 28, 29 విజయవాడలో ఉంటాయి. అలాగే అక్టోబర్ 30, 31, నవంబర్ 1, 2 విజయవాడలోనే ఈ యొక్క శిక్షణా తరగతులు జ్యోతిశాస్త్రంలో ఉంటాయి. ఇది బయట చేసేవి. మన హైదరాబాద్లో మాత్రము నవంబర్ 9వ తారీఖు నుంచి జ్యోతిష్యము సంఖ్యాశాస్త్రం మీద అలాగే సాముద్రిక శాస్త్రం మీద నూతన బ్యాచ్లు మొదలవుతాయి. ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో కాంటాక్ట్ చేయొచ్చు, విజయవాడ పరిసర ప్రాంత వాసులు విజయవాడలో కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, టీవీ చూస్తూ మాట్లాడకండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి. తెలీదా అండి? సమస్య ఏంటో చెప్పండి, సూర్యనారాయణ శర్మ గారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా, ఏంటి? నమస్తే, చెప్పండి చెప్పండి అమ్మా. ఏం బాగుండలేదు, నాకేం బాగుంటలేదు, ఏం చెప్పగలరు? అమ్మా మీరు ఏ ఊళ్ళో ఉంటున్నారమ్మా? మేము చీరాల్లో ఉంటే కనుక మేమేం చెప్పగలం అనేది డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఏం చెప్పగలం అని మీరు ప్రశ్న వేస్తే సమాధానం చెప్పేందుకు ప్రస్తుతం నేను సిద్ధంగా లేనమ్మా. డేట్ ఆఫ్ బర్త్ లేదంటున్నాను. ఇందాక చెప్పిన హస్తరేఖా శాస్త్రం కానీ ప్రశ్నశాస్త్రం కానీ మీ దగ్గరలో ఉన్న మంచి పండితుడు ఎవరైనా కనుకుంటే హస్తరేఖ అంటే మీ చెయ్యి మీ దగ్గరే ఉంటుంది కాబట్టి ఆ చెయ్యిని చూపించి ఫలితాలు అడగండి, వాళ్ళు అన్నీ చెప్పగలరు. దాని పాటుగా ప్రశ్న శాస్త్రం అని ఉంటుంది. ఉదయాన్నే ఎవరైతే మీకు ప్రశ్నశాస్త్రం చెప్తారో ఒక పండితుడు దైవజ్ఞుడు వారి ఇంటికి వెళ్ళి పళ్ళు పూలు ఫలాలు అవన్నీ ఇచ్చేసి వారికి నమస్కారం చేసి కూర్చుంటే వాళ్ళు చక్కగా వాళ్ళకున్న ఉపాసన బలంతో అన్నీ చెప్పగలుగుతారు. కాబట్టి ఆ పని చేయండి అమ్మా. నమస్కారం. ఓకే అండి. మరి అలాగే శిక్షణా తరగతులు నిర్వహించడానికి మరి పలు ప్రాంతాలకు వెళ్ళబోతున్నారు కదా, మరి పర్యటన లాంటివి ఏమైనా చేస్తున్నారా చెప్పండి. పర్యటనలు ప్రస్తుతానికి ఏం లేదమ్మా. అయితే అక్టోబర్ 27 నుంచి మరి క్లాసులు మొదలవుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఓకే చెప్పే పర్సన్ ఎవరు, సంస్థ గురించి తెలియాలి. కాబట్టి రేపు 19వ తారీఖు విజయవాడలో ఉండటం జరుగుతుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఆ వివరాలన్నీ మీకు మా కార్యాలయంలో తెలియజేస్తారు. అందుకని 27 నుంచి క్లాసెస్ ఉంటున్నాయి కాబట్టి 19వ తారీఖు నన్ను స్వయంగా కలిసి వాళ్ళు నేమ్ రిజిస్ట్రేషను అలాగే మేము ఇచ్చే నోట్స్లు కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే 19వ తారీఖు కలుస్తారో మొదటి 20 మందికి మాత్రం 20 మందికి ఒక క్లాసు బ్యాచ్ ఉంటుంది. 20 మందిని ఆ రోజున కలిసి వాళ్ళకున్న చిన్న చిన్న డౌట్లు ఏమన్నా ఉంటే కనుక సంస్థ గురించి కానీ వ్యక్తి గురించి కానీ ఇవన్నీ తీర్చేందుకు 19వ తారీఖు విజయవాడ వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి విజయవాడ గుంటూరు పరిసర ప్రాంత వాసులు 27 నుంచి క్లాసెస్ రాబోయే ముందర 19th నాడు పర్సనల్గా వచ్చి కలిస్తే కనుక అన్ని వివరాలు స్వయంగా చెప్పడం జరుగుతుంది. కాల్ తీసుకుంటామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు సాయి కుమార్ శర్మ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3795. 3795. సమయం చెప్పండి. సమయం ఈవినింగ్ 6:20 అండి. సాయంత్రం 6:20. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? తిరుపతి అండి. ఓకే, సమస్య ఏంటండి? అది జాబ్ ఎడ్యుకేషన్. ఓకే, వేమూరి గారితో మాట్లాడండి. సాయి కుమార్ శర్మ గారు, పుబ్బా నక్షత్రం వచ్చింది, మీకు అర్ధాశ్రం శని మొదలవుతోంది. జాబ్ అంటే మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? మీరు బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. బీకామ్ సెకండ్ ఇయర్ జాబ్ వస్తుందా మహానుభావ? అది కాదు సార్, కంప్లీట్ చేయండి, చక్కగా కంప్లీట్ చేయండి. మీకు ఇంకా చదువు యోగం బాగున్నది కాబట్టి చదువు గురించి ప్రయత్నం విపరీతంగా చేస్తే కనుక మీకు హై లెవెల్స్ ఎడ్యుకేషన్ వచ్చేందుకు అవకాశం ఉన్నది. మీకు 9వ ఏళ్ళు దాని తర్వాత 10వ ఏళ్ళు కొంచెం బలంగా ఉన్నాయి కాబట్టి ముందర చదువు మీద కొంచెం ధ్యాస పెట్టండి. ఇప్పుడు ప్రస్తుతం చతుర్మహర్షి నడుస్తుంది. అయితే ఈ అర్ధాశ్రం శని యొక్క ఎఫెక్ట్ నవంబర్ 2 నుంచి మీకు ఉంది కాబట్టి అది పోగొట్టుకోవడానికి 2వ తారీఖు శని వ్రతం ఒకటి చేసుకోండి. అలాగే కొంచెం కష్టపడితేనే
బీకామ్ ఫైనల్ ఇయర్ మీకు మంచి శాతం ఉత్తీర్ణ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి, స్నేహితుల్ని కొంచెం దూరంగా పెట్టండి. నమస్కారం. ఓకే అండి. ప్రేక్షకులు ఎవరైనా సరే వేమూరి సూర్యనారాయణ శర్మ గారిని నేరుగా కలిసి పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, సమస్యలు వివరించాలి, పరిష్కార మార్గం పొందాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అయిన వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే వారి ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో సంఖ్యాశాస్త్ర తరగతులు నిర్వహిస్తున్నారు విజయవాడలో. అలాగే 30, 31 తేదీలు, అలాగే 1, 2 నవంబర్లో కూడా జ్యోతిష శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు వారి ఆధ్వర్యంలో. వివరాలు నమోదు చేసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అయిన వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. అలాగే నవంబర్ 2వ తేదీన శని వ్రతాన్ని నిర్వహిస్తున్నారు హైదరాబాద్లో. అలాగే పామిస్ట్రీ క్లాసెస్ కూడా ప్రారంభించబోతున్నారు. వివరాలు తెలుసుకునేందుకు మీ వివరాలు నమోదు చేసుకునేందుకు కూడా కాల్ చేయవచ్చు. అలాగే నవంబర్ 9వ తేదీన రాహుకేతు కాలసర్పదోష నివారణ హోమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి, మరి మీరు కూడా పాల్పంచుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అయిన వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. యూట్యూబ్ సెర్చ్లో గ్రహవాణి అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. మరి అలాగే పామిస్ట్రీ క్లాసెస్ నిర్వహిస్తున్నారు కదా, దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. ఇందాక మన హస్తరేఖ శాస్త్రం గురించి తెలుసుకున్నాం కాబట్టి స్వల్పంగా అయితే చేతిని బట్టి మన వ్యక్తి యొక్క భవిష్యత్తు, అలాగే అతనికి వచ్చే రాబోయే ధనరాశులు కానీ, అతనికి సంబంధించిన ఇల్లు ఎప్పుడు కట్టుకుని ఇచ్చేదివన్నీ కేవలం హస్తం చూసి హస్తం కొలతల్ని బట్టి మనం చెప్పే అవకాశం ఉంటుంది. దీని ఒక విద్యగా కోర్సుగా మనం తిరిగి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే 80 నుంచి 95 వరకు ఈ సంస్థ స్టార్ రీసెర్చ్ సెంటర్ కానీ, గ్రహవాణి జ్యోతిషాలయం కానీ దీని యొక్క తరగతులు, దాంట్లో ఎంతోమంది నిష్ణాతులైన పండితులు తీసుకొచ్చి సత్కారం చేయటము, వాళ్ళ చేత 10 మందికి చెప్పించడం ఇదంతా జరిగింది. కాబట్టి ఈ యొక్క శాస్త్రం లుప్తమైపోతుంది. ఎందుకంటే హస్తరేఖ శాస్త్రం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని దీన్ని మళ్ళీ క్లాసెస్గా తరగతులుగా చెప్పి ఈ 10 మందికి ఈ యొక్క విజ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశంలో నవంబర్ 2 నుంచి 2 లెవెల్స్లో హస్తరేఖ శాస్త్రం అనేది హైదరాబాద్లో మనం క్లాసెస్ పెడుతున్నాము. కాబట్టి పామిస్ట్రీ క్లాసెస్, హస్తరేఖా శాస్త్రం ఇదేదో కొత్త శాస్త్రం అని చెప్పి, ఎందుకంటే ఇంగ్లీష్కి అలవాటు పడ్డాం కాబట్టి మనకి పామిస్ట్రీ అంటే మనకి తొందరగా మైండ్లోకి వెళ్తుంది. కాబట్టి పామిస్ట్రీ, హస్తరేఖా శాస్త్రం 2 ఒకటే. కాబట్టి ఈ యొక్క తరగతులు నవంబర్ 2వ తారీఖు నుంచి హైదరాబాద్లో మన ఆఫీస్లో చిక్కడపల్లిలో జరుగుతుంది. 2 లెవెల్స్ ఉంటాయి. ఒకటి జనరల్ పామిస్ట్రీ, అంటే వ్యక్తి యొక్క జాతకము, వారి యొక్క జీవన విధానం, అతనికి ఏవి రంగులు మంచివి, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, రాబోయే భార్య ఎట్లా ఉంటుంది, సంతానం ఎట్లా ఉంటారు, ఆ సంతానం మనకు ఉపయోగం ఉందా లేదా, అలాగే అతనికి వచ్చే చిన్న చిన్న వ్యాధులు కానీ అడ్డంకులు కానీ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన రెమెడీస్ ఫస్ట్ లెవెల్లో చెప్పడం జరుగుతుంది. సెకండ్ లెవెల్కి వచ్చేటప్పటికి ప్యూర్ మెడికల్ పామిస్ట్రీ, వైద్యపరంగా హస్తరేఖలు చూసి వైద్యపరంగా ఎటువంటి వ్యాధులు వస్తాయి, అతనికి వ్యాధి నివారణ ఎట్లా చేసుకోవాలి, ఆ వ్యాధి రావడానికి గ్రహాల పరంగా హస్తరేఖల పరంగా ఏవేవి కారణమవుతాయి అనేది ఇది మెడికల్ పామిస్ట్రీ కిందకు వస్తుంది. 2 లెవెల్స్గా ఇది కోర్సు డిజైన్ చేయడం జరిగింది. దాదాపుగా 30 నుంచి 36 వారాలు 2 కోర్సులు ఉంటాయి. వివరాలన్నీ మనకి ఇది కేవలం హైదరాబాద్లోనే మాత్రం జరుగుతోంది. హైదరాబాద్లో సంబంధించినంత వరకు ఈ క్లాసెస్ ప్రతి ఆదివారం ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ మనకు కార్యాలయంలో తెలియజేస్తారు. ఓకే అండి, ఒక కాల్ తీసుకుంటామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు శివకేశవ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చ్ 1, 1991. మార్చ్ 1, 1991. సమయం చెప్పండి. ఉదయం 9:30. ఉదయం 9:30. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? రంగారెడ్డిగూడెం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే, సమస్య ఏంటో వేమూరి సూర్యనారాయణ శర్మ గారికి తెలియచేయండి. అయ్యా, మీ నక్షత్రం పుబ్బా నక్షత్రం వచ్చిన సమస్య ఏంటండి? ఆరోగ్యం బాగుంటలేదండి. ఎడ్యుకేషన్ సరిగ్గా ఎదురుకెళ్ళట్లేదు. ఆరోగ్యం బాగుండట్లేదు. ఆరోగ్యం బాగుండకపోతే ఫస్ట్ జ్యోతిష్యం కానీ, సంఖ్యాశాస్త్రం కానీ, పామిస్ట్రీ కానీ ఇవన్నీ కొంచెం పక్కన పెట్టి మొదట డాక్టర్గా చూసుకోండి. ఈ యొక్క జ్యోతిష్శాస్త్రం ద్వారా కానీ, సంఖ్యాశాస్త్రం ద్వారా కానీ, అలాగే మన హస్తరేఖా శాస్త్రం ద్వారా కానీ పూర్వజన్మలో మనం చేసిన పాపపుణ్యాలు ఏవైతే ఉంటాయో దాని యొక్క పరిహారానికి మాత్రం ఇది పనికొస్తుంది. కాబట్టి మొదట డాక్టర్ గారిని సంప్రదించండి. మీకు తెలిసిన ఇప్పుడు మీ జాతక చక్రం ప్రకారంగా రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండటం జరిగింది. ఈ అర్ధశని కూడా స్టార్ట్ అవుతుంది మీకు నవంబర్ 2 నుంచి. దీనికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. తప్పనిసరిగా మీకు ఆరోగ్యపరంగా రేపు డిసెంబర్ 21 నుంచి ఆరోగ్యపరంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. మీ దగ్గరలో ఉన్న సూర్యదేవాలయానికి ఏదైనా ఉంటే వెళ్ళండి, లేకపోతే ఆదిత్యోదయం రోజు చదువుకోండి. అలాగే ఆరోగ్య పాశుపతాభిషేకం ఒకటి చేయించండి. ఒక 4 రోజులు తప్పనిసరిగా ఆరోగ్య సమస్యలన్నీ తీరుతాయి. ఓకే అండి, మరి అలాగే శని వ్రతం నిర్వహిస్తున్నానని చెప్పారు కదండి, అవునమ్మా. మరి వ్రతానికి సంబంధించిన వివరాలు, అలాగే ఎవరెవరు పాలు పంచుకోవచ్చు కూడా వివరాలు చెప్పండి. శని వ్రతం అంటే ఇది ప్రత్యేకంగా మనకి కల్పంలో దాని నుంచి తీసుకుని చేయడం జరుగుతుంది. 5 మహాచక్రవర్తులు ఎవరైతే మనం మామూలుగా మహాసంకల్పంలో 5 చక్రవర్తుల గురించి మాట్లాడతాం, వారికి శని యొక్క ప్రభావం ఎలా ఉంది, వారు చక్రవర్తుల స్థాయి నుంచి మామూలు మానవుడి స్థాయికి ఎలా దిగజారారు, అలాగే మళ్ళీ తిరిగి వారి యొక్క ప్రభావాన్ని ఎలా పొందారు. ఉదాహరణ నలుడు కానీ, ఇక్ష్వాకు వంశం
చేసిన ఇక్ష్వాకు రాజు కానీ అలాగే దశరథ మహారాజు కానీ వీరందరూ ఆ శని గురించి ప్రార్థన చేసి ఆ యొక్క ఆయన పోయిన ప్రాభవాన్ని రాజ్యం పోయినా తిరిగి సంపాదించుకోగలిగారు. కాబట్టి ఇట్లాంటివన్నీ ఇది ఒక వ్రతంగా ఉంది, ఇది ఒక విధానం మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీన్ని ఏల్నాటి శనివారం. ఏల్నాటి శనివారం అంటే తుల, వృచ్చికం, ధనుసు రాశి వారు, అంటే నక్షత్రాల పరంగా చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల వారు. అర్ధాష్టం శని అంటే మఖ, పుబ్బ, ఉత్తరా నక్షత్రం సింహరాశి వారు. అలాగే అష్టం శని మేషరాశి వాళ్ళకి ప్రవేశిస్తోంది, అంటే అశ్విని, భరణి, కృత్తిక. కాబట్టి మేషరాశి, సింహరాశి, తుల, వృచ్చికం, ధనస్సు ఈ రాసుల వారు ఈ శని వ్రతాన్ని ఆచరించుకుంటే కనుక దీనికి చాలా విధానంగా, శాస్త్రోక్తంగా, పద్ధతి ప్రకారంగా, కల్పం ప్రకారంగా మనం చేయడం జరుగుతుంది నవంబర్ 2వ తేదీ. ఎందుకంటే ఆ రోజున ఎందుకు నవంబర్ 2నే చేస్తున్నాము అంటే కనుక నవంబర్ 2వ తేదీని తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఈ యొక్క శని మారటం జరుగుతుంది. కాబట్టి ఆయన ఎప్పుడైతే రాశి మారుతున్నారో ఆయన యొక్క ప్రభావం కొంచెం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజున మనం ఆయన కనుక ప్రార్థిస్తే ఆయన యొక్క చల్లని చూపులు మన మీద ఉంటాయి. కాబట్టి ఏలినాటి శని వాళ్ళు, అష్టం శని వాళ్ళు, అర్ధాష్టం శని వాళ్ళు, శని దశ నడుస్తున్నవారు, అలాగే ప్రొఫెషన్లో ఏదైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని కనుక ఆచరించుకుంటే దీంట్లో శివుడికి అభిషేకం ఉంటుంది. విధానంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం దాదాపుగా 2-2:30 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. దీంట్లో పాల్గొనడం ద్వారా శని యొక్క దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సమస్తం సమసిపోయి వారి యొక్క మార్గం సుగమం అవుతుంది. ఏలినాటి శని యొక్క దోష తీవ్రత కూడా తగ్గుతుంది. ఈ తగ్గటం మూలకంగా వారికి ఆలోచన విధానం పెరుగుతుంది, జీవన విధానం చక్కగా, అంటే ఎట్లా జీవించాలి, మనం ఎప్పుడు బాధలు పడుతూనే ఉండాలి ఏలినాటి శని వల్ల అనే చింతన పోయి ఏలినాటి శని ఉన్నా మనం ముందరికి వెళ్ళగలమని ధైర్యం క్రియేట్ చేసేది ఈ యొక్క శని వ్రతం. కాబట్టి ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని అంటే మేషము, సింహము, తుల, వృచ్చిక, ధనుసు రాశుల వాళ్ళు దీంట్లో తప్పనిసరిగా పాల్గొనవచ్చు. స్త్రీ పురుష భేదం లేదు, ప్రాంతాల భేదం లేదు, అందరూ పాల్గొనవచ్చు. వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తారు. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు సూర్యకుమార్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి అడగాలనుకుంటున్నానండి. మా బాబుది 11/3/87. సమయం చెప్పండి. సమయం ఉదయం 10:28. 28. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం. ఓకే అండి, సమస్య ఏంటో వేమూరి సూర్యనారాయణ శర్మ గారికి చెప్పండి. అమ్మ, మీ అబ్బాయికి పుష్య నక్షత్రం వచ్చిందమ్మా, చెప్పండి ఏం కావాలి? బాబు విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాడండి చదువుకోవడానికి. ప్రస్తుతానికి ఉద్యోగం చేస్తున్నాడు. ఓకే అమ్మా, వెళ్తాడా లేదా? విదేశీయానం గురించి అమ్మా ట్రై చేస్తున్నాడండి. ఓకే, దీనికి సంబంధించిన వరకు మణిసూక్త అభిషేకం ఒకటి ఉంటుందమ్మా, మణిసూక్త పారాయణం అభిషేకం అది ఒకటి చేయించండి. విదేశీయాన ప్రయత్నాలు ఈయనకు ఫలించే సమయం కొంచెం దగ్గరలో ఉన్నది. వచ్చే సంవత్సరం మీకు దాదాపుగా ఫిబ్రవరి నుంచి ఆగస్టు లోపల వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మణిసూక్త పారాయణం, మణిసూక్త హోమం చేయించండి. అలాగే గోమేధికం అనేది ఒకటి ధరించండి. దీనికి సంబంధించినందుకు వివరాలు ఇంకేమన్నా వ్యక్తిగతంగా కావాలంటే తప్పనిగా మీరు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ఏదైనప్పటికీ ఒక గోమేధికం తప్పనిసరిగా ధరించండి. దాంతోపాటుగా ఈ మణిసూక్త అభిషేకము, ఆ మణిసూక్త పారాయణము, మణిసూక్త హోమం మీరు చేయాల్సిందల్లా కేవలం సింధూరంతో మాత్రం చేస్తే ఇది ఫలించే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, మరి మీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల గురించి, తరగతుల గురించి ఇలా చర్చించుకుంటూ వస్తున్నాం కదా. మరి ఇందులో భాగంగా నవంబర్ 9వ తేదీన కూడా మీరు రాహుకేతు అలాగే కాలసర్ప హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ వివరాలు చెప్పండి. నవంబర్ 9వ తారీఖు మనకి కాలసర్ప దోషము, అలాగే సర్పదోషము, రాహుకేతుల యొక్క దోషము, అలాగే కుబేర పాశుపతం. అంటే మామూలుగా అందరికీ ఇందాక డబ్బులు రావట్లేదండి అంటున్నారు. ఆ డబ్బులు రావడానికి కుబేర పాశుపత అభిషేకము. కాలసర్ప దోషం అంటే కానీ రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నా, రాహు కానీ కేతు కానీ పంచమాధిపతితో కలిసి ఉన్నా, అంటే పంచమాధిపతి అంటే సంతాన యోగ్యత లేకపోవటము, సంతానం మూలకంగా ఇబ్బంది పడటము ఇత్యాదవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు ఇంత కాలర్ అడిగినట్టు విదేశీ యానానికి వెళ్ళాలి. అప్పుడు రాహు కనుక అనుకూలంగా ఉంటే విదేశీ యానానికి వెళ్తారు, రాహు ప్రతికూలంగా కనుకుంటే విదేశీ యానానికి వెళ్ళడానికి ఆటంకాలు వస్తుంటాయి. అంటే వీసా వరకు వెళ్తారు, వీసా వరకు వెళ్ళిన తర్వాత అక్కడ సమాధానం చెప్పలేక వెనక్కి వస్తారు, లేకపోతే వీసాకి వెళ్ళాలంటే ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇత్యాదవన్నీ పోవటానికి నవంబర్ 9వ తారీఖు అంటే కాలసర్ప దోషాన్ని కానీ రాహుకేతుల దోషాన్ని కానీ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే శ్రావణ మాసము, భాద్రపద మాసము, కార్తీక మాసము, మాఘమాసము వీటిల్లో మాత్రమే ఈ రాహుకేతుల దోష యొక్క పూజలు కనుక చేస్తే తప్పనిసరిగా అవి శాంతించి మనకి దారి చక్కగా చూపిస్తాయని చెప్పి వేదంలో, శాస్త్రంలో పెద్దలు చెప్పడం జరిగింది. ఆ విధానాన్ని స్టార్ రీసెర్చ్ సెంటర్ కానీ, వేమూరి సూర్యనారాయణ శర్మ కానీ, లేకపోతే గ్రహవాణి కానీ అవలంబిస్తుంది. కాబట్టి ఆ పరంపరలో భాగంగానే ఈ కార్తీక మాసంలో ఈ యొక్క రాహుకేతుల దోషం నివారణ పూజ, దానితో పాటుగా ఇందాక అనుకున్నట్టుగా కాలసర్పదోషము, సర్పదోషము, అలాగే ధనం రావటానికి సంబంధించినది కుబేర పాశుపతాభిషేకము, ఇవన్నీ
నవంబర్ 9వ తారీఖు హైదరాబాద్లో చేయడం జరుగుతుంది. వివరాలన్నీ మీకు సంస్థలో తెలియజేస్తారు. దీంట్లో ఈ రాహుకేతుల దోషాలు ఉన్నవాళ్ళు, విదేశీయానికి వచ్చే ఆటంకాలు ఉన్నవాళ్ళు, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించిన, కాలసర్పదోషం, సర్పదోషం ఉన్నా, లేక ఇచ్చిన ధనం మనకి రావట్లేదు, అట్లాంటిది ఏదన్నా ఉన్నా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా దీంట్లో పాల్గొనవచ్చు. దీని ద్వారా ఆ యొక్క సమస్యలన్నీ తీవ్రత తగ్గిపోయి దారి క్లియర్ అవుతుంది. దాని ద్వారా మనకి ఆర్థికంగా అలాగే మానసికంగా కూడా మంచి ప్రశాంతత లభిస్తుంది. ఓకే అండి. మరి అలాగే ఈ నెలలోనే జ్యోతిష శిక్షణ తరగతులు కావచ్చు, సంఖ్యాశాస్త్ర తరగతులుగా నిర్వహిస్తున్నారు కదా, ఎక్కువ సమయం కూడా లేదు. ఒకసారి వివరాలన్నీ చెప్పండి, అందరూ ఎలా నమోదు చేసుకోవాలో కూడా చెప్పండి. మన జ్యోతిష్యం శిక్షణ తరగతులు, సంఖ్యా శిక్షణ తరగతులు విజయవాడలో రేపు 27, 28, 29 సంఖ్యాశాస్త్ర తరగతులు, 30, 31 అక్టోబర్, నవంబర్ 1, 2 ఇవి జ్యోతిష శిక్షణ తరగతులు మనకి విజయవాడలో చేస్తున్నాము. 19వ తారీఖు విజయవాడలోనే ఉండటం జరుగుతుంది. కాబట్టి విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంత వాసులు ముందరగా మీ యొక్క పేర్లను నమోదు చేసుకుంటే కనుక ఆ రోజు స్వయంగా కలవచ్చు. స్వయంగా కలిగించి దానికి సంబంధించిన వివరాలని చెప్పడం జరుగుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయడం జరుగుతుంది. ఆ రోజున 20 మందిని మాత్రం బ్యాచ్కి తీసుకోవడం జరుగుతుంది. అంతకంటే ఎక్కువ వస్తే కనుక దానికి లిమిట్ చేస్తాము. వేరే బ్యాచ్గా ఉంటుంది తప్పితే అందరినీ కూర్చోబెట్టి 50 మందిని కూర్చోబెట్టి చెప్పే సంప్రదాయం ఈ యొక్క స్టార్ రీసెర్చ్ సెంటర్కి, గ్రహవాణి జ్యోతిషాలయానికి లేదు. కాబట్టి 20 మంది బ్యాచ్తోనే తప్పనిసరిగా చేస్తాము. కాబట్టి ఆ వివరాలన్నీ మీకు సంస్థలో తెలియజేస్తారు. 19వ తారీఖు వచ్చి స్వయంగా కలవచ్చు, లేకపోతే ఫోన్ ద్వారా కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే హస్తరేఖ శాస్త్రం పామిస్ట్రీ క్లాసెస్ హైదరాబాద్లో నవంబర్ 2 నుంచి మనకి ప్రారంభమవుతున్నాయి. నూతన బ్యాచ్ ఇది 2 లెవెల్స్లో ఉంటుంది. ఆ 2 లెవెల్కి సంబంధించిన వివరాలన్నీ ఒకటి జనరల్ పామిస్ట్రీ, ఇంకోటి మెడికల్ పామిస్ట్రీ. ఈ 2 విధానాలు దాదాపు 30 నుంచి 36 వారాల క్లాసెస్ ఉంటాయి. ఇది అలాగే జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, ఈ హస్తరేఖల మీద నవంబర్ 9వ తేదీ నుంచి హైదరాబాద్లో సంస్థ కార్యాలయంలో విడివిడిగా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ మీకు సంబంధించిన వివరాలన్నీ సంస్థలో తెలియజేస్తాం. ఓకే అండి. మరి ప్రేక్షకులు ఎవరైనా సరే వేమూరి సూర్యనారాయణ శర్మ గారిని నేరుగా కలుసుకుని వివరాలన్నీ తెలియజేసి జాతక సమస్యలకు పరిష్కార మార్గం పొందాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే తన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే మరి ఈ నెల 27, 28, 29 తేదీల్లో సంఖ్యాశాస్త్ర తరగతులు విజయవాడలో నిర్వహిస్తున్నారు. 30, 31 అలాగే 1, 2 నవంబర్లో జ్యోతిష శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు విజయవాడలో. వివరాలకు స్క్రీన్ మీద డిస్ప్లే తన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. అలాగే నవంబర్ 2వ తేదీన వారి ఆధ్వర్యంలో శని వ్రతాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే పామిస్ట్రీ క్లాసెస్ కూడా ప్రారంభిస్తున్నారు. వివరాలు తెలుసుకునేందుకు స్క్రీన్ మీ డిస్ప్లే తన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేయండి. నవంబర్ 9వ తేదీన రాహుకేతు, కాలసర్పదోష నివారణ హోమాలు కూడా నిర్వహిస్తున్నారు. వివరాలకు స్క్రీన్ మీ డిస్ప్లే తన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. యూట్యూబ్ సెర్చ్లో గ్రహవాణి అని టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లు చూడవచ్చు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు మీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమ వివరాలు తెలియజేశారని చాలా సంతోషం. ధన్యవాదాలు. ఇది నాటి గ్రహవాణి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. గ్రహవాణి జ్యోతిషాలయం 1-1-230/6/B ఆంధ్ర బ్యాంక్ ప్రక్కన, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 04064292000, సెల్ నెంబర్ 9000216866, ఈమెయిల్ simpremedy@gmail.com.